ఇలా ఈ విజిల్లోకి ప్రెషర్ వచ్చేంత వరకే దమ్ ఇవ్వాలి. విజిల్ రానివ్వద్దు. ప్రెషర్ పట్టుకుంటుంది కదా, పట్టుకోగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. బిర్యానీస్ తీసుకోవడం కోసం గరిటె కొనుక్కొచ్చాను. ఇలా హ్యాపీగా ఉంటుందన్నమాట నా మనసుకి. మనం పని చేస్తున్నామంటే ఏదో ఒకటి కొత్తగా ధనం కనిపిస్తేనే, లేకపోతే 27 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం కదా వంట, చిరాకు వచ్చేస్తుంది. అందుకని కొత్త వస్తువుని కూడా చూస్తూ ఉంటాను అనమాట. చక్కగా ఇలా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఆకు కూడా మాడదు, ఊరికే కుక్ అయ్యేంత మాత్రమే దమ్ ఇవ్వాలి ఇలా కుక్కర్లో. చక్కగా ఇలా చేసేసి ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుని మిక్స్ చేసేసుకుని మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, అందరికీ సమంగా వస్తుంది అనమాట. పీసెస్ కానివ్వండి, రైస్ కానివ్వండి, బాగుంటుంది. సో ఇలా చేయండి. ఇలా చేస్తే ఏమవుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బయటకు వెళ్ళనివ్వకుండా వీళ్ళకి కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు కూడా దాని మీద వేస్తానమాట. ఇదో టిప్పు పిల్లలకి. ప్రతి వారం ప్లెయిన్ బిర్యానీ ఇచ్చినా తినరు కదా. సో చికెన్ అయినా, మటన్ అయినా, ప్రాన్స్ అయినా, ఏదైనా ఇట్లాగే